పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూర్చేలా కేంద్రం తీసుకొచ్చిన గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ కొత్త సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. దేశంలో 2017లో జీఎస్టీలు అమలు చేశాక పెద్ద ఎత్తున సంస్కరణలు చేయటం ఇదే ప్రథమం. ఇక దీంతో ఆహార ఉత్పత్తులు, గృహోపకరణాలు, బైకులు, కార్లు, ఎయిర్ కండిషనర్లు, టీవీల దాకా ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. నవరాత్రుల తొలి రోజు నూతన నిబంధనలు అమల్లోకి రావడంతో దీన్ని బచత్ ఉత్సవ్గా మోదీ సర్కార్ అభివర్ణించింది. అటు భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తుల్ని వాడాలని సూచించింది. ఇక జీఎస్టీ భారీ తగ్గింపుతో సామాన్య ప్రజలు, రైతులు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ తగ్గిన తర్వాత ఎలాంటి ధరలు పరిగణలోనికి వచ్చాయనే అంశంపై వ్యాపారులతో కలిసి మా సిద్దిపేట ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ రోజు నుంచి జీఎస్టీ కూడా బాగా తగ్గిపోయింది. సుమారుగా 350 పైగా వస్తువులు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ద్వారా తగ్గించింది. సో మనం ఆ సిద్దిపేటలోని ప్రైవేటు ఏదైతే టీవీ షోరూంలో ఉన్నాం, ఇక్కడ ఏ వస్తువులకు ఎంత తగ్గింది అనే అంశాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ షోరూంలో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఏ వస్తువుల మీద ధర ఎంత తగ్గింది? కేంద్రం నుంచి వచ్చినటువంటి ఈ జీఎస్టీకి సంబంధించిన సమాచారం మీ దగ్గర ఏముంది? నమస్కారం సార్, నా పేరు ఉసామా. నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్లో, సిద్దిపేట బజాజ్ ఎలక్ట్రానిక్స్లో మేనేజర్గా ఉన్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు మనకు టీవీ మీద కానీ, డిష్ వాషర్ మీద కానీ, ఏసీ మీద కానీ 28% ఏంటంటే మనకు జిఎస్టీ ఉండే. ఇప్పుడు ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం నుంచి జిఎస్టీ తగ్గించారు కాబట్టి అది 18%కి వచ్చింది. అది 18% తగ్గించడం వల్ల ఏంటంటే ప్రైజెస్ కూడా చాలా డ్రాప్ అయినాయి. ఇంకా ఏంటంటే కస్టమర్స్కి కూడా చాలా లాభం వస్తుంది దానివల్ల. సపోజ్ మనం ఒక టీవీ, పెద్ద టీవీ చూసుకుంటే ఈ 65 ఇంచుల టీవీ ఉంది అనుకోండి, అది ఇప్పుడు ప్రస్తుతానికి ఏ రేట్లో వస్తుంది? ఇప్పుడు యాక్చువల్లీ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ ₹1,00,000 టీవీ ఉంది అనుకోండి, మినిమం ఒక 10,000 to 12,000 రూపీస్ మనకు డ్రాప్ అయినట్టు. ఎక్కువగా ఇప్పుడున్న మీ దగ్గరలో ఉన్నటువంటి వస్తువులలో ఎక్కువ దీని మీద జీఎస్టీ తగ్గింది? ఒక్క వస్తువు అని ఏం లేదు. ఇప్పుడు డిష్ వాషర్ ఉంది, ఏసీ ఉంది, టీవీ ఉంది. ఈ వస్తువులు ఏంటంటే 28 నుంచి 18% జీఎస్టీ అనేది తక్కువైంది అనమాట. ఈ రోజు నుంచి మీరు ఇది ఆఫర్ వచ్చింది కదా, ఆ కస్టమర్లు ఎట్లా వస్తున్నారు, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మీరు? చాలా మంచి రెస్పాన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. చాలా మంది కస్టమర్లు వస్తున్నారు, చాలా మంది లాభం తీసుకొని వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఇప్పుడు కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉంది మాది, మాకు చాలా రన్నింగ్ ఉంది అనమాట. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ షోరూమ్లలో ఏదైతే 350 పైగా వస్తువులు తగ్గడంతో ఇప్పటికే ఈ పండుగ సీజన్ కూడా చాలా మంది కస్టమర్లు పెరుగుతూ ఉన్నారు. ఆ కేంద్ర ప్రభుత్వం మీద కొంచెం అంటే ఈ సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా కూడా 350 పైగా వస్తువులు తగ్గడంతో ఈ షాపులలో కూడా చాలా మంది కస్టమర్లు వస్తువులు కొనడానికి కూడా వెళ్తూ ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో స్వామి 6 టీవీ సిద్దిపేట. ఇవి బులెటిన్ అప్డేట్స్.